Garuda Express, an international courier service. అన్నపూర్ణ అనగా పార్వతికి మరో పేరు. అన్నపూర్ణ అంటే ఈశ్వర స్వరూపం, ఈశ్వరుని సతి కూడా. ఇంకా అన్నపూర్ణను లక్ష్మీ సరస్వతుల రూపంగానూ కొలుస్తారు. సర్వమంగళకారిణి అన్నపూర్ణామాతను పూజిస్తే సర్వ వ్యాధులు ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులంటున్నారు. జీవుల జీవాన్ని నియమింపజేసి అనుగ్రహించే కరుణామయి జగన్మాత అన్నపూర్ణాదేవి అని ప్రశ్నోపనిషత్ చెప్తోంది. ఈ విషయాన్ని యజుర్వేద తైత్తరీయ ఆరణ్యకం, బృహదారణ్యకోపనిషత్, భగవద్గీత మనకు అందజేస్తున్నాయి. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఈరోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చింది. అన్నపూర్ణాదేవి అంటే ఓ ఇల్లాలిగా, ఓ తల్లిగా కుటుంబంలో మహిళకు ఉండే పాత్రను చాటి చెప్పే అవతారం. అన్నపూర్ణ ఆకలితో ఉన్న వారెవరికైనా అన్నం పెట్టి ఆదరించమనే సందేశం అమ్మవారు మనకిస్తుంది. కుటుంబంలో తల్లి పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని ఈ అవతారం మనకు బోధపడేలా చేస్తుంది. అన్నపూర్ణాదేవి శక్తిని, బుద్ధిని కూడా ఆమె ఇస్తుంది. భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని నిత్యం కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయి ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యాస్వరూపిణి అన్నపూర్ణాదేవి. అన్నము సమృద్ధిపరుచుము, దీనిని వ్రతముగా పాటించాలి. అంటే ఆహార ధాన్యాల్ని ప్రజలకందరకు సరిపోయేటట్లుగా సమృద్ధిగా, దీక్షతో, దక్షతగా కృషి చేసి పండించాలి. ఈ కృషిలో అందరూ పాలుపంచుకోవాలి. భూమియే అన్నము, ఆకాశము అన్నాదము అనగా భూమి నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతోంది. ఆకాశము భూమిపై గల జలమును సూర్యరశ్మి ద్వారా సేకరించి తిరిగి వర్షరూపమున పంటలకు అందిస్తుంది. భూమియందు ఆకాశము, ఆకాశమునందు భూమి ప్రతిష్ఠితమవుతున్నాయి. ఇవి ఒకదానికొకటి అన్నము, అన్నాదులు. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందినవాడై అన్నము, పుత్ర పౌత్రాభివృద్ధి, పశుసంపద, బ్రహ్మ వర్చస్సు కలిగి కీర్తివంతుడవుతాడు. అన్నం ఎలా పుడుతుందనే విషయాన్ని కూడా వేదం వివరించింది. పరబ్రహ్మ తత్వము నుండియే ఆకాశము ఉద్భవించింది. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నము, అన్నము నుండి ప్రాణి పుడుతున్నాయి. కనుక పురుషాది ప్రాణికోటి అన్నరసమయము. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడు అనగా పరబ్రహ్మ తత్వము. ఈ విధంగా జీవ బ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయి అన్నపూర్ణాదేవి. దీనులకు అన్నము ఉదకము దానం చేయడం ధర్మము. దాన్ని ఆచరిస్తే శ్రేయస్సు, ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణాదేవి ఆరాధన అని పేర్కొంది మహాభారతం. ప్రకృతి స్వరూపం ఋతువులు, శక్తి స్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్టివంతులుగా చేసేది, సద్బుద్ధి భిక్షనొసగి జ్ఞాన పుష్టివంతులుగా నొనర్చు కరుణామయి విశేషంగా అర్చించబడు మూల ప్రకృతి శక్తి అన్నపూర్ణాదేవి. భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేయాలి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కనిపించనివన్నీ శక్తినే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీ కూడా ఆ శక్తి చేత వ్యాప్తములయున్నాయి. అఖిల ప్రపంచము ఆ పూర్ణ శక్తి నుండే వచ్చింది. అయినా ప్రపంచమంతా నీ నుండే వచ్చినా ఇంకా ఆ శక్తి పూర్ణమే. ఆ పూర్ణశక్తియే అన్నపూర్ణ. దీపావళి నాడు కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవిని స్వర్ణ ఆభరణాలతో అలంకరించి దేవాలయాన్ని దివ్యకాంతులీనే దీపాలతో అలంకరిస్తారు. కాశీ అంటే వెలుగు. అందుకే వారణాసికి కాశీ అని పేరు వచ్చింది. అనంతమైన విశ్వశక్తిని ఆకళింపు చేసుకుని విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించాలని చెప్తుంది అఖిల భువన సాక్షి అన్నపూర్ణాదేవి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.